డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో మళ్లీ సోషల్ మీడియా పోస్టులపై రాజకీయ యుద్ధం మొదలైంది. గతంలో ప్రభుత్వాన్ని కించపరుస్తున్నారంటూ విపక్ష వైసీపీపై మండిపడ్డ అధికార పార్టీ ఈసారి అమరావతిపై అదే రకమైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అవుతోంది. ఇలాంటి ప్రచారాలు చేసే వారిపై కేసులు పెట్టకూడదా అని ప్రశ్నిస్తోంది. అయితే ఈ అంశంలో అధికార పార్టీ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని కౌంటర్ ఇస్తోంది వైసీపీ. సోషల్ మీడియా పోస్టులపై ఏపీలో గతంలో చాలా పెద్ద పంచాయతీ నడిచింది. ప్రభుత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ అప్పట్లో వైసీపీపై సర్కార్ సీరియస్ అయింది. లేటెస్ట్ గా అమరావతి కేంద్రంగానూ అధికార విపక్షాల మధ్య ఇదే రకమైన పొలిటికల్ పంచాయతీ నడుస్తోంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా అమరావతి నీట మునిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. గత ఏడాది వర్షాలకు కూడా అమరావతి నీట మునిగిందని, ఇప్పుడు కూడా అదే జరిగిందని ఆ పార్టీ నేతలు కమెంట్ చేశారు. రాజధానిగా అమరావతి ప్రాంతం సరైంది కాదనే అంశం మరోసారి తేలిపోయిందన్నారు. కొండవీటి వాగుకు సంబంధించిన లిఫ్ట్ యొక్క నేచర్ ఏంటంటే వాగులో నీళ్లు తోడి కృష్ణానదిలో పోయటం. అంటే వాగు కృష్ణానది కన్నా పొలంలో ఉందనే అర్థం. అమరావతిని మీరు నిర్ణయించారే, ఆ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం, వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతం. అయితే అమరావతి విషయంలో వైసీపీ ఆరోపణలు, విమర్శలపై ప్రభుత్వం సీరియస్ అయింది. వైసీపీ పదే పదే అవాస్తవాలు ప్రచారం చేస్తుందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని, భవనాల నిర్మాణం కోసం గుంతలు తీస్తే నీళ్లు రావా అని ప్రశ్నించారు వారు. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయి? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో, కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈ రోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? ఈ అంశంపై మీడియా, సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న పోస్టులు, ప్రచారాన్ని అస్సలు ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెడతామన్నారు. ఇందుకోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశామని, వాళ్ళిచ్చే రిపోర్ట్ ఆధారంగా ఈ రకమైన ప్రచారం చేస్తున్న వాళ్ళందరిపై కేసులు పెడతామని చెప్పారు. ఇందుకోసం త్వరలోనే చట్టం కూడా తెస్తామన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికో, అభద్రతా భావానికి గురి చేయడానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. మరోవైపు అమరావతి వల్లే పొన్నూరు పొలాలు మునిగాయన్న వైసీపీ నేత అంబటి మురళిపై కేసు నమోదైంది. అయితే వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం తమ గొంతు నక్కాలని చూస్తుందని, ఇలాంటి కేసులకు తాము భయపడేది లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి అమరావతి కేంద్రంగా అధికార విపక్షాల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.